వెల్కమ్ టు ఆల్. వెల్కమ్ టు వెల్దీ లైఫ్. ముందుగా మన కంపెనీ యొక్క పేరులో ఉన్న ప్రాముఖ్యత ఏంటో ముందు తెలుసుకుందాం. వెల్దీ లైఫ్, డబ్ల్యూ తీసేస్తే హెల్దీ, హెచ్ తీసేస్తే వెల్దీ, రెండు కలిపి వెల్దీ లైఫ్. సో మన కంపెనీ విజన్ ఏంటి అంటే హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఈ మూడే, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈరోజు కంప్లీట్గా మనం హెల్త్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు మనకి ఈ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఈ ఆరోగ్య సంక్షోభం ఎందుకు వచ్చింది అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒకప్పుడు రోజుల్లో స్వచ్ఛమైన ఆహారము, స్వచ్ఛమైన గాలి, నీరు తీసుకునే వాళ్ళం, పీస్ఫుల్ లైఫ్ ఉండేది. మరి ఈ రోజుల్లో ఏమైంది అంటే అవన్నీ పోయాయండి. పెస్టిసైడ్స్తో కూడిన ఆహారము, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాటర్ అండ్ స్ట్రెస్ లైఫ్ కదా. వీటన్నిటి కారణంగా మనం అనారోగ్య పాలవుతున్నాము అనేది మనకు తెలుసు అందరికీ. కానీ అంతకంటే భయంకరమైన విషయం ఒకటి ఉంది, అది మరింత దారుణంగా మన అనారోగ్యాలకు కారణమైంది. అది ఏంటంటే రసాయన భూతం. ఈ రసాయనాల వల్ల ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. ఎలా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వారు ఎక్కువగా కెమికల్స్తో ఉండడమే దానికి కారణం. మొదటగా లేచిన వెంటనే బ్రష్ చేస్తే టూత్పేస్ట్ కెమికల్, డిష్ వాష్ కెమికల్, ఫ్లోర్ క్లీనర్ కెమికల్, డిటర్జెంట్ కెమికల్, బాత్రూమ్ క్లీనర్స్ కెమికల్ అండ్ సోప్స్ కెమికల్, షాంపూస్ కెమికల్. మరి ఇలాంటి కెమికల్స్ ప్రతిరోజు వాడడం వల్ల లేడీస్ ఎక్కువగా నష్టపోతున్నారని సర్వేలు చెప్తున్నాయి. మరి ఈ ఉత్పత్తుల్లో ఎలాంటి కెమికల్స్ కలుస్తున్నాయి, వాటి వల్ల వచ్చే అనర్థాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. డిటర్జెంట్ అండ్ డిష్ వాష్, వీటిలో ఎస్ఎల్ఎస్, ఎస్ఎల్ఈఎస్ అని, ఫాస్ఫేట్స్, బ్లీచింగ్ ఏజెంట్స్, ఫార్మల్ డిహైడ్ లాంటి కెమికల్ కలుస్తాయండి. వీటి వల్ల స్కిన్ క్యాన్సర్, లివర్ డ్యామేజ్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్స్లో ఏముంటాయంటే అమ్మోనియా, ఫినైల్, క్లోరిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ట్రైక్లోజన్ వంటి భయంకరమైన కెమికల్స్ కలుస్తాయి. వీటి వల్ల ఏమవుతుందంటే లంగ్ క్యాన్సర్, ఆస్మా, బ్రాంకైటిస్ లాంటి సమస్యలు వస్తాయి. అలాగే సెల్ డ్యామేజ్ అవుతుంది. అలాగే ట్రైక్లోజన్ అనే కెమికల్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి థైరాయిడ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. మరి మూడు, షాంపూస్ అండ్ సోప్స్లో ఏముంటాయంటే పారాబెన్స్ ఉంటాయి, ఎస్ఎల్ఎస్, ఎస్ఎల్ఈఎస్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్, ఫార్మల్ డిహైడ్ లాంటి భయంకరమైన కెమికల్స్ ఉంటాయండి. వీటన్నిటి వల్ల ఏంటి అంటే పారాబెన్స్ వల్ల స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, పురుషుల్లో టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంది. టెస్టోస్టెరోన్ తగ్గింది అంటే మగతనం తగ్గిపోయిందని అర్థం. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్, దీనివల్ల ఏంటంటే డిఎన్ఏ మ్యూటేషన్ జరుగుతుంది, దీనివల్ల క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. అందరిలో ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఈ ఉత్పత్తులు తాగట్లేదు, తినట్లేదు కదా, ఏ విధంగా మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మూడు మార్గాల ద్వారా ఈ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకటి, చర్మం ద్వారా. మనకి చెమట పట్టేటప్పుడు ఏ విధంగా అయితే రంధ్రాల ద్వారా చెమట బయటకు వస్తుందో అదే రంధ్రాల ద్వారా ఈ కెమికల్ అనేది బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఊపిరితిత్తుల ద్వారా గాలిలో కలిసిపోయిన ఈ కెమికల్స్ అన్నీ కూడా మనం గాలి పీల్చేటప్పుడు ఈ ఊపిరితిత్తులోకి వెళ్ళి అక్కడి నుంచి మనకు ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. అదేవిధంగా కంటి చూపు ద్వారా కూడా మనకి ఈ కెమికల్స్ మన బాడీలోకి వెళ్తాయండి. సో ఈ మూడు మార్గాల ద్వారా మన బాడీలోకి కెమికల్స్ వెళ్ళి మరి ఏం చేస్తాయి అంటే ఇవి ఫస్ట్ డిఎన్ఏని డిస్టర్బ్ చేస్తాయండి. డిఎన్ఏ డిస్టర్బ్ అయ్యింది అంటే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా నాశనం అయిపోయిందని అర్థం అక్కడ. నెక్స్ట్, బాడీలో కణాల నియంత్రణ దెబ్బతీస్తాయి. మన బాడీలో 72 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. వీటికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అది ఎప్పుడైతే దెబ్బతీసిందో మన అనారోగ్యాలు అనేవి స్టార్ట్ అవడం జరుగుతాయండి. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. వీటన్నిటి కారణంగా ఏమవుతాయంటే క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతాయి. దీని కారణంగా క్యాన్సర్ అనేది రావటం జరుగుతుంది. మరి ఈ క్యాన్సర్ ఎన్ని రకాలు, ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దామండి. మనకి బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి ఈ క్యాన్సర్స్ అన్నిటికీ కారణం ఏంటంటే మనం ఈ కెమికల్ ఉత్పత్తులు వాడడం వల్లే. ఓకే. రెండో ప్రాబ్లం ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో మన బాడీలో 8 గ్లాండ్స్ ఉంటాయండి, గ్రంథులు. ఈ గ్రంథులు ఏం చేస్తాయంటే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్స్ ఈక్వల్గా రిలీజ్ అయినప్పుడు హెల్తీగా ఉంటాము. ఒకవేళ గ్లాండ్స్ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ హార్మోన్స్ ఎక్కువ లేదా తక్కువ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ లేదా తక్కువ రిలీజ్ అయ్యే అంటేనే మనం హెల్త్ ప్రాబ్లమ్స్లోకి వచ్చేసామని అర్థం. ఒక్క హెల్త్ ఇష్యూ కనబడింది అంటే దాని అర్థము మీకు బిగినింగ్ అని, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి.
ఈ గ్లాండ్స్ డిస్టర్బ్ అయితే. మరి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అయితే స్త్రీలలో వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీకు ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే ఈ పీసీఓడి అంటే ఏంటో తెలియని పరిస్థితి. ఇప్పుడు 10 మంది స్త్రీలలో ఒక నలుగురికి ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంది. అంత భయంకరంగా ఉంది. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బరువు పెరగడము, జుట్టు రాలడము, మడతలు, మొటిమలు అంటే ఏజింగ్, థైరాయిడ్ సమస్యలు, గర్భధారణ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ కూడా స్త్రీలలో వస్తున్నాయి. అలాగే పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గిపోవడము, శక్తి తగ్గడము, ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడము, జుట్టు రాలడము, అధిక కొవ్వు, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి ప్రమాదాలు వస్తున్నాయి. అలాగే పిల్లల్లో గ్రోత్ డిస్టర్బెన్స్, ఎదుగుదల ఆగిపోతుంది, అటెన్షన్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇవి చాలా తక్కువ చెప్పుకున్నామండి. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. అలర్జీస్ ఈ మధ్యకాలంలో చూస్తే రకరకాల అలర్జీస్ వస్తున్నాయండి. కొత్త కొత్త అలర్జీస్ చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే కెమికల్. 4 శ్వాసకోశ సమస్యలు, అలాగే కంటి సమస్యలు. మరి వీటన్నిటికీ కారణం ఏంట్రా అంటే మనం కెమికల్తో కూడిన ఉత్పత్తులు వాడడమే. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంటే మన జనరేషన్ అంతా నాశనం అయిపోయిందండి ఈ కెమికల్స్ వల్ల. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వాలి అంటే మరి మనకు అర్థమైంది ఏంటంటే కెమికల్ ఉత్పత్తుల నుంచి న్యాచురల్ ఉత్పత్తుల్లోకి మారితే మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతామని అర్థమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మారిపోవచ్చు కదా అంటే మనకు ఒక ప్రాబ్లం ఉందండి. ఏంట్రా ఆ ప్రాబ్లం అంటే కెమికల్ ప్రోడక్ట్స్కి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే కెమికల్ ప్రోడక్ట్స్ చాలా తక్కువ టైంలోనే తయారు చేయగలుగుతాయి. దానివల్ల కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. మరి న్యాచురల్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి అంటే మేకింగ్ టైం చాలా ఎక్కువ. 2 to 3 months పడుతుందండి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే. దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ చాలా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మరి కెమికల్ ప్రోడక్ట్స్ ₹100కి వస్తే మరి న్యాచురల్ ప్రోడక్ట్స్ ₹100కి ఇవ్వలేని పరిస్థితి. అందుకనే 200 నుంచి 300 ఉంటాయి. మీరు అమెజాన్లో కానీ మీరు ఎక్కడైనా సరే ఆన్లైన్లో మీరు న్యాచురల్ ప్రోడక్ట్స్ కొనాలి అనుకుంటే కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఓకే. దీనివల్ల ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నారండి. వాళ్ళు ఎవరు అంటే రిచ్ పీపుల్. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు కాబట్టి. మరి మన పరిస్థితి ఏంటి? మనం 95% ఉన్నాం. మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్ వల్ల మంచిదని తెలిసినా సరే కాస్ట్ ప్రభావం వల్ల మళ్ళీ అదే కెమికల్ దగ్గర ఆగిపోతున్నాం. మన అదృష్టం ఏంటి అంటే మన వెల్దీ లైఫ్ సంస్థ పూర్తిగా న్యాచురల్ ప్రొడక్ట్స్ని మాత్రమే తయారు చేస్తుందండి. మన కంపెనీలో రిలీజ్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ కూడా న్యాచురల్ ప్రొడక్ట్. ఇక్కడ ఎక్కడ కూడా కెమికల్ అనేది కలవదు. పైగా మార్కెట్లో కొనే కెమికల్ రేట్స్ ఏ రేట్ ఉంటాయో అదే రేటుకి మన న్యాచురల్ ప్రొడక్ట్స్ని కూడా మనకు అందిస్తుంది. ఇలా ఎలా ఇవ్వగలుగుతుంది అనే విషయం చెప్పుకోవడానికి ముందు అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, దానివల్ల ఉపయోగం ఏంటనేది మనం ముందుగా మాట్లాడుకుందాం. మొదటిగా స్పార్క్ అంటే మన ఫ్లోర్ క్లీనర్ అండి. ఫ్లోర్ క్లీనర్ అనే కాదండి, ఇది బాత్రూమ్ క్లీనర్స్గా ఉపయోగించవచ్చు, కార్ వాష్కి, బైక్ వాష్కి, అలాగే స్టవ్ సర్ఫేస్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని దేంతో తయారు చేస్తారంటే నిమ్మరసము, కుంకుడుకాయలు, సికాకాయ, వినిగర్, ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్తో ఇది తయారు చేస్తారు. అంటే పూర్తిగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడ్డాయండి. ప్రైస్ విషయానికి వస్తే బయట మార్కెట్లో ఇదే ప్లేస్లో ఒక ప్రోడక్ట్ ఉందండి, ప్రతి ఒక్కరు వాడే ప్రోడక్టు. అది ఎంఆర్పి ₹123 హాఫ్ లీటర్. మరి మన ప్రోడక్ట్ ఎంఆర్పి వచ్చి ₹149. ఒక్కసారి మనం మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం ₹120కే వస్తుంది. ఓకే. పైగా మన కంపెనీలో ఒక సిస్టమ్ ఏంటంటే ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుందండి. ఈ ప్రోడక్ట్ మీద క్యాష్ బ్యాక్ ఆఫరు ₹4. అంటే ఈ ప్రోడక్ట్ మనకి ఎంత పడినట్టు అంటే ఓన్లీ ₹116కి ఈ ప్రోడక్ట్ పడింది. మరి బయట మార్కెట్లో మనం కొంటున్న ఆ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ ఎంఆర్పి ధర 123, మనం మార్కెట్లో కొనేటప్పుడు ఎంఆర్పి ప్రైస్కే కొనాలి. సో అది ₹123, మంది ₹116. సో ఏది బాగుంటుంది అంటే మీకు అర్థమైంది, న్యాచురల్ మంది ప్లస్ రేట్ తక్కువ. నెక్స్ట్ ప్రోడక్ట్ నీటెక్స్ డిటర్జెంట్ అండి. దీని యొక్క స్పెషల్ ఏంటి అంటే బయట మార్కెట్లో మనం కొని తెచ్చి వాడే లిక్విడ్ డిటర్జెంట్స్ ఉతికిన తర్వాత ఆ నీళ్ళు తీసుకెళ్ళి మొక్కలకు వేయమండి, ఎందుకంటే మొక్కలు చచ్చిపోతాయి కెమికల్ కాబట్టి. మన నీటెక్స్ స్పెషల్ ఏంటంటే బట్టలు ఉతికిన తర్వాత ఆ నీళ్ళు తీసుకెళ్ళి మొక్కలకు వేస్తాం, మొక్కలు చక్కగా ఎదుగుతాయండి. ఎందుకు అంటే మనది కంప్లీట్గా న్యాచురల్ కాబట్టి. పైగా మనం కాస్ట్లీ డ్రెస్ ఏమైనా ఉంటాయి అంటే పట్టు చీరలు లాంటి బట్టలు ఏమైనా ఉంటే డ్రై వాష్కి ఇస్తాం తప్ప మన ఇంటి దగ్గర ఉతకము, ఎందుకంటే ఈ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్లు ఆ కాస్ట్లీగా ఉన్న ఆ క్లాత్ని నాశనం చేస్తాయి కాబట్టి. కానీ మనకేంటంటే ఈ నీటెక్స్తోనే మనం కాస్ట్లీ బట్టలను కూడా ఉతుక్కోవచ్చు.
నెక్స్ట్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ గ్లాసా. ఇది ఇంకా వేరే ఆప్షన్ లేదండి. 100% ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఇది డిష్ వాష్. బయట మార్కెట్లో మనం కొని వాడే డిష్ వాష్లు అన్నీ కూడా కెమికల్ బేస్. దీనివల్ల ఏమవుతుందంటే మనం గిన్నెలు తోమేసిన తర్వాత కూడా ఎంత కడిగినా సరే ఆ కెమికల్ అనేది ఆ కంచానికి అంటుకునే ఉంటుంది. రేపు ఉదయం మనం భోంచేసేటప్పుడు ఆ విషాన్ని కలిపి మనం భోంచేస్తున్నామండి. మనం భోంచేయడమే కాకుండా మన పిల్లలకు కూడా అదే పెడుతున్నాం చిన్నప్పటి నుంచి. మీరు అర్థం చేసుకోండి. చిన్నప్పటి నుంచి విషాన్ని పెట్టుకుంటూ వస్తున్నారు. మరి పెద్దయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉంటాయి? అయితే ఆ ప్లేస్‌లో సేమ్ రేటే కాబట్టి ఇది నేచురలు. ఈ ప్రొడక్ట్ మార్చడం వల్ల మీరు ఆ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చండి. నెక్స్ట్, బయోషైన్. ఈ బయోషైన్ అనేది ఒక అద్భుతమైన ప్రొడక్ట్. మన ఇంట్లో 7 రకాల ప్రొడక్ట్‌లు ఉన్నట్టే ఈ ఒక్క ప్రొడక్ట్ ఉంటే. ఏంటి అంటే ఇది టైల్స్‌ని క్లీన్ చేస్తది. అలాగే సిరామిక్స్ కమోడ్స్‌ని క్లీన్ చేస్తది. వుడెన్ ఫర్నిచర్‌ని క్లీన్ చేస్తుంది. గ్లాస్ మిర్రర్స్‌ని క్లీన్ చేస్తుంది. కిచెన్ కౌంటర్స్‌ని క్లీన్ చేస్తుంది. కారు డాష్‌బోర్డ్‌ని క్లీన్ చేస్తుంది. అలాగే స్టెయిన్‌లెస్ స్టీల్ అండ్ ప్లాస్టిక్ సర్ఫేస్‌ని కూడా క్లీన్ చేస్తుంది. ఈ అన్ని పనులు ఇది ఒక్కటే చేస్తుంది. మరి కాస్ట్ విషయానికొస్తే హాఫ్ లీటర్ ఓన్లీ రూ. 180 మాత్రమే. ఓకేనండి. సో, చాలా అద్భుతమైన ప్రొడక్ట్. నెక్స్ట్, పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే కంపల్సరీ. ఏంట్రా అంటే ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకైతే నీ పెయిన్స్ అని, నెక్ పెయిన్స్ అని ఇలా రకరకాల పెయిన్స్ వస్తూనే ఉంటున్నాయి. దీనికోసం ఏం చేస్తున్నామంటే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం టాబ్లెట్స్. ఇవి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క పెయిన్ కిల్లర్ కోసం వాడితే బాడీలో అనేక రకాల ప్రాబ్లమ్స్‌కి అవి పునాదేసినట్టే మనం. ఓకేనండి. దాని ప్లేస్‌లో మనం ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ వాడడం వల్ల ఇది నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేయబడిన ప్రొడక్ట్ అండి. ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ ఆయిల్‌ని రాసి మర్దన చేస్తే పెయిన్ అనేది రిలీఫ్‌నిస్తుంది. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. సూపర్ ప్రొడక్ట్ అండి. అలాగే హెయిర్ ఆయిల్. మనకు తలకు సంబంధించి 8 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 8 రకాల ప్రాబ్లమ్స్ కూడా ఒకటే సొల్యూషను ఈ హెయిర్ ఆయిల్. బయట మార్కెట్‌లో దొరికేలాంటి హెయిర్ ఆయిల్ కాదండి. ఇది అనేక రకాల నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేయబడిన ప్రొడక్టు. ఎక్సలెంట్ రిజల్ట్. హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. చుండ్రు, అలాగే పేను కొరుకుడు లాంటి ప్రాబ్లమ్స్ క్లీన్ చేస్తుంది. వైట్ హెయిర్ రాకుండా చూస్తుంది. ఆల్రెడీ వస్తే క్రమేపీ అది తగ్గేలా చేస్తుంది. ఒకవేళ మనకేమైనా హెడేక్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది రాసుకోవడం వల్ల వెంటనే అది రిలీఫ్ ఇస్తుందండి. అలాగే షాంపూ. మనం ఈ మధ్య కాలంలో నాకు జుట్టు ఊడిపోవట్లేదు అన్నవాళ్ళు ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ ఉంది. కారణం ఏంటి అంటే మనం యూజ్ చేసే ప్రతి షాంపూ కూడా కెమికలే. ఒకప్పుడు రోజుల్లో మనం కుంకుడుకాయలు, శీకాకాయ వాడేవాళ్ళం. ఇప్పుడేంట్రా అంటే ప్రతి ఒక్కరం కూడా కెమికల్ బేస్ షాంపూస్‌ని మాత్రమే వాడుతున్నాం కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఆ ప్లేస్‌లో మన ఈ ప్రొడక్టు కంప్లీట్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేయబడిన షాంపూ అండి. ఇది యూజ్ చేయడం వల్ల తలకు సంబంధించిన 8 రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. ఆడపిల్లలకి హెడేక్ వస్తున్నప్పుడు తలకు స్నానం చేయొద్దు అంటారండి. లేకపోతే తలకు స్నానం చేస్తే మీకు హెడేక్స్ వస్తాయి. ఎక్కువగా తలకు స్నానం చేస్తే హెడేక్స్ వస్తాయని చెప్తారు కదండీ! కానీ మన ప్రొడక్ట్ స్పెషల్ ఏంటంటే మీకు తలపోటు ఉన్నప్పుడు తలకు స్నానం చేస్తే ఈ షాంపూతో హెడేక్ తగ్గిపోతుందండి. అంత స్పెషల్. సోప్ విషయానికొస్తే మనకి టీఎఫ్ఎం అనే పర్సెంటేజ్ ఉంటదండి. టోటల్ ఫ్యాట్ మెజర్ అని. ఈ పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని ఈ సోప్ మంచిదా లేదా చెడ్డదా అనేది మనం నిర్ణయించుకోవాలి. బిలో 60% ఉంటే అది మంచిది కాదండి. అసలు వాడేయకూడదు. 60-69% ఉంటే నార్మల్. ఇది రెగ్యులర్‌గా వాడకూడదు. 70-75% ఉంటే అది క్వాలిటీ. ఈ ప్రొడక్ట్ ఈ సోప్‌నే వాడాలి. 76% అండ్ అబోవ్ ఉంటేనే అది మనం పిల్లలకి యూజ్ చేస్తాం. కానీ మన ప్రొడక్ట్ ఎంతుంది అంటే 80% టీఎఫ్ఎం అండి. అంటే ఎంత అద్భుతమైన సోప్ అనేది అర్థం చేసుకోండి. చిన్న పిల్లలు కూడా ఈ సోప్‌తోనే వాడొచ్చు. అంత మంచి ప్రొడక్ట్. మరి రేట్ విషయానికొస్తే బయట మార్కెట్‌లో మామూలు సోప్స్ ఏ రేట్ ఉంటే అదే రేటుకి ఇది కూడా దొరుకుతుందండి. న్యూట్రిష్యూర్. ఇది అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ప్రతిరోజు మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. ఇడ్లీలు, పూరీలు, బజ్జీలు. అవి అన్‌హెల్తీ. వాటిలో పూర్తిగా ఆయిల్ ఉంటుంది. ఉదయాన్నే డేంజరస్ ఆయిల్‌ని మనం పొట్టలో వేస్తున్నాం. ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం. ఓకే. మనం తినే టిఫిన్స్‌లో ఏ విధమైన పోషకాలు లేవు. ఇది తినకూడదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నా సరే, వేరే ఆప్షన్ లేక ఇదే ఇడ్లీలు, పూరీలు, బజ్జీలు తింటూనే ఉన్నాం మనం. కానీ దానికి రీప్లేస్‌మెంట్ వచ్చిందండి మన న్యూట్రిష్యూర్. అసలు ఇందులో ఏం కలుస్తాయో మాట్లాడుకొని దీనివల్ల ఉపయోగం ఏంటనేది మనం చెప్పుకుందాం. ఫస్ట్ వీటిలో 4 చెట్ల యొక్క బెరడు పౌడర్ అండి. డ్రై ఫ్రూట్స్ పౌడరు, అలాగే సీడ్స్ పౌడరు. అంటే పుచ్చగింజలు, బీరగింజలు, ఆనప గింజలు ఈ సీడ్స్ యొక్క పౌడరు. అలాగే మిల్లెట్స్ పౌడర్, అలాగే మొలకల పౌడరు. మొలకల పౌడర్ అంటే స్ప్రౌట్స్ అండి. ఇలాగా ఈ
పౌడర్స్ అన్నీ కలిపి ఇది ఒక పౌడర్ ఫామ్. దీన్ని మనం ప్రతిరోజు మార్నింగ్ 2 స్పూన్లు జావ రూపంలో చేసి తీసుకుంటే, అంటే ఒక 2 గ్లాసులు తీసుకుంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు టిఫిన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే టిఫిన్. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మన బీపీని కంట్రోల్ చేస్తుంది, షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ పేషెంట్స్ ఇది రెగ్యులర్‌గా తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని బర్న్ చేస్తుంది. లేడీస్ సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ ప్రాబ్లమ్ అని, వైట్ డిశ్చార్జ్ అని, పీసీఓడి ప్రాబ్లమ్స్ వీటన్నిటిలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. బెడ్ మీద ఉన్న ఎనీ పేషెంట్, ఏ పేషెంట్‌కైనా సరే ఇది ఇవ్వొచ్చండి. దీన్ని అడగాల్సిన అవసరం లేదు. ఈ పేషెంట్‌కి ఇవ్వొచ్చా, ఆ పేషెంట్‌కి ఇవ్వొచ్చా అని. ఇది బలమైన ఆహారం మాత్రమే. ఇది మెడిసిన్ కాదు. మెడిసిన్ అయితే మనం అడగాలి డాక్టర్‌ని ఇది ఇవ్వచ్చా, ఇవ్వకూడదని. ఇది ఫుడ్ మాత్రమే. 3 పూటలా కూడా ఇవ్వచ్చండి ఆయన తీసుకుంటానంటే. దీనివల్ల ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెరిగి త్వరగా కోలుకుంటారు. అలాగే క్యాన్సర్ పేషెంట్‌కి కూడా ఈ ప్రొడక్ట్ ఇస్తున్నామండి. ఎంతో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మరి క్యాన్సర్ పేషెంట్‌కి ఇవ్వడం వల్ల ఏంటి రిజల్ట్ అంటే, క్యాన్సర్ పేషెంట్స్‌కి పవర్‌ఫుల్ మెడిసిన్ ఇస్తారు. దాన్ని తట్టుకోవాలి అంటే, దానికి తగ్గ బలమైన ఆహారం కూడా తీసుకోవాలి. డాక్టర్స్ చూడండి టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఏమంటారంటే, మీరు మంచి ఆహారం తీసుకొని అప్పుడు టాబ్లెట్‌లు వేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే, ఆ ఇచ్చిన పవర్ పనిచేయాలి అంటే మనం బలమైన ఆహారం తీసుకోవాలి. అలాంటి బలమైన ఆహారం ఓకే. ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చండి. ప్రెగ్నెంట్ వుమన్‌కి ఇస్తే చాలా అద్భుతం. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ అని, ఐరన్ అని, కాల్షియం అని ఇలాగ టాబ్లెట్స్ ఇస్తారండి. ఎందుకంటే, అమ్మ బిడ్డకి నీకు ఇది అవసరము. కానీ మీరు తినే ఆహారంలో ఇవి దొరకట్లేదు కాబట్టి, నేను టాబ్లెట్ రూపంలో మీకు ఇస్తున్నాను. ప్రతిరోజు ఇది తీసుకోండి అని చెప్పి డాక్టర్ గారు ఇస్తారు. కదండీ! అయితే మన ప్రొడక్ట్‌లో 28 రకాల పోషకాలున్నాయి. తల్లి రెగ్యులర్‌గా ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల తల్లికి, బిడ్డకి 28 రకాల పోషకాలు అందుతాయండి. దీనివల్ల ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వడం జరుగుతుంది. నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ బిడ్డ పుట్టిన తర్వాత మదర్ మిల్క్ ఫీడింగ్ అని ఈ మధ్య కాలంలో లేదండి. కానీ ఈ ప్రొడక్ట్‌ని తల్లి 9 నెలలు వాడితే మదర్ మిల్క్ ఫీడింగ్ అనేది 100% వస్తుంది. ఇప్పటిదాకా మేము ఇచ్చిన వాళ్ళందరికీ రిజల్ట్ చూసామండి. ఎందుకు అంటే మదర్ మిల్క్ ఫీడింగ్ జరగాలంటే పోషకాలతో కూడిన ఆహారం తినాలండి తల్లి. కానీ ఈ మధ్య కాలంలో తినే ఆహారంలో ఎక్కడ కూడా పోషకాలు లేవండి. మన న్యూట్రిషూర్‌లో 28 రకాల పోషకాలు ఉండడం వల్ల, ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మదర్ మిల్క్ ఫీడింగ్ కూడా జరుగుతుందండి. సో, అంత అద్భుతమైన ప్రొడక్ట్. అదృష్టం ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్‌కి కూడా స్పెషల్‌గా డయా కేర్ అని చెప్పేసి ప్రొడక్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే సేమ్ న్యూట్రిష్యూర్ ప్రొడక్టే. కాకపోతే డయాబెటిక్ పేషెంట్ కోసం ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇది డయాబెటిక్ పేషెంట్‌కి చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. కాస్ట్ విషయానికొస్తే అక్కడెంతో ఇక్కడంతే. ఒకసారి కాస్ట్ విషయం కూడా చూద్దామండి. మరి ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్న ప్రొడక్ట్స్ మరి సామాన్యులకు అందుబాటులో ఉంటదా లేదా అనేది ఒక డౌట్ ఉంటది మనకి. మనం ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఎంత ఖర్చు పెడుతున్నామంటే ఒక రూ. 30 నుంచి రూ. 50 ఖర్చు పెడతాం కదండీ! మరి దీనికి ప్రతిరోజు అయ్యే ఖర్చు ఎంత పర్ డే, పర్ సర్వ్‌కి అయ్యే ఖర్చు ఎంత అంటే రూ. 35 మాత్రమే. అంటే మనం బ్రేక్‌ఫాస్ట్‌కి ఎంత ఖర్చు పెడతాం, దీనికి కూడా అంతే ఖర్చు పెడతాం కాబట్టి ఎక్స్‌ట్రా బర్డెన్ ఏమీ కాదు. సో, అంత మంచి ప్రొడక్ట్. అలాగే సీఎండీ డ్రాప్స్ అండి. కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటాం. ఇది చాలా అద్భుతమైన ప్రొడక్టు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్టు. ఏంటి అంటే, మనం ఒకప్పటి రోజుల్లో స్వచ్ఛమైన నీరు తాగేవాళ్ళం. ఒక కాలం నీళ్ళు తప్పితే అన్ని నీళ్లు తాగేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఫిల్టర్ వాటర్ తాగితే గాని మనం కుదరని పరిస్థితి. ఎందుకు అంటే, బాక్టీరియా ఫార్మ్ అయిపోయి ఉందండి వాటర్‌లో. ఈ ఆర్‌ఓ సిస్టమ్ ఏం చేస్తుందంటే, వాటర్‌లో ఉన్న మంచి, చెడుని కూడా క్లీన్ చేసేస్తుందండి. అంటే బాక్టీరియాని క్లీన్ చేసే క్రమంలో అందులో ఉన్న మినరల్స్‌ని కూడా క్లీన్ చేసేస్తుంది. అసలు మనకు దొరికే మినరల్స్ ఎందులో ఉంటాయంటే వాటర్‌లోనే ఉంటాయండి. బొటనవేలు నుంచి తల వెంట్రుక వరకు మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా పనిచేయాలి అంటే మనకి మినరల్స్ అవసరం. ఇవన్నీ కూడా మినరల్స్ వాటర్‌లో దొరుకుతాయి. ఈ ఆర్‌ఓ సిస్టమ్ కంప్లీట్‌గా మినరల్స్‌ని క్లీన్ చేసేస్తుంది కాబట్టి మనకి ఏ మినరల్స్ అందట్లేదండి. దీనివల్ల అనేక రకాల రోగాలకు కారణమవుతుంది ఇది. అయితే మన సీఎండీ డ్రాప్స్ ఏం చేస్తామంటే ప్రతిరోజు మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్‌లో ఒక 10 డ్రాప్స్ తీసుకుంటాం. ఈవినింగ్ ఒక గ్లాస్ వాటర్‌లో ఒక 10 డ్రాప్స్ తీసుకుంటాం. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి అందాల్సిన 72 మినరల్స్ బాడీకి అందుతున్నాయండి. దీనివల్ల అనేక రకాల రోగాలు నయమవ్వడమే కాకుండా డాక్టర్లు కూడా నయం చేయలేని దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతున్నాయండి. అంత అద్భుతమైన ప్రొడక్ట్. నోని డాక్టర్ అబ్దుల్ కలాం గారు రికమెండ్ చేసిన ప్రొడక్ట్ అండి. ఇది మొరిండా అనే ఒక ఫ్రూట్ జ్యూస్ నుంచి తయారు చేయబడిన జ్యూసు. మరి ఇందులో అంత స్పెషల్ ఏంటి? అబ్దుల్ కలాం గారు ఎందుకు దీన్ని రికమెండ్ చేశారంటే, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ప్రొడక్ట్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే,
మన బాడీలో 72 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్డ్ సెల్స్ని రిపేర్ చేయడానికి అవసరమైన టూల్ ఏదంటే మన యాంటీ ఆక్సిడెంట్సే. మనం తిన్న ఆహారంలో ఎంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే అంత మనం హెల్దీగా ఉంటాం. కానీ ఇప్పుడు మనం తిన్న ఆహారంలో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లేవు. ఓకే. అయితే ఈ నూనెలోని హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇదేం చేస్తాయంటే మన కణం సెల్‌ని రిపేర్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే బాడీలో ఉన్న సెల్స్ అన్నీ రిపేర్ అయిపోయి హెల్తీగా ఉన్నాయో మనం ఆరోగ్యంగా ఉంటాం. అందువల్ల ఇది సర్వరోగ నివారణ అంటాం. 200 రకాల ప్రాబ్లమ్స్‌కి ఇది సొల్యూషన్ చూపిస్తుందండి. ఇది అదని కాదండి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ముందు ఈ ప్రొడక్ట్ మనం సజెస్ట్ చేస్తే చాలు. మార్నింగ్ ఒక 30 ఎంఎల్, ఈవినింగ్ ఒక 30 ఎంఎల్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా క్లియర్ అవుతుందండి. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్‌కిని కిడ్నీ పేషెంట్‌కి మనం ఇవ్వకూడదండి. ఎందుకు అంటే ఇది తీసుకున్నప్పుడు ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి. మరి కిడ్నీ పేషెంట్‌కి డాక్టర్ ఏం చేస్తారంటే ఎక్కువ నీళ్ళు తీసుకోమని సజెస్ట్ చేయరు. నీళ్ళు తక్కువగా తీసుకోమంటారు. అందుకు తప్ప ఇదేదో ఎఫెక్ట్ చూపిస్తదని కాదు. అందుకని కిడ్నీ పేషెంట్‌కిని, ప్రెగ్నెంట్ ఉమెన్‌కి తప్ప మనం ఎవ్వరికైనా ఇది సజెస్ట్ చేయొచ్చండి. మరి ప్రైస్ విషయానికొస్తే మార్కెట్‌లో 1000 ఎంఎల్ 1500 నుంచి 3000 వరకు ఉంది. మన దగ్గరకొచ్చేటప్పటికి లీటర్ అంటే 1000 ఎంఎల్ రూ. 1000కే దొరుకుతుందండి. చాలా అద్భుతమైన ప్రొడక్ట్. టాక్సిన్స్. బాడీలో టాక్సిన్స్ అంటే విష పదార్థాలు బాడీలోకి ఎలాగెళ్తాయంటే మనము పెస్టిసైడ్స్‌తో కూడుకున్న ఆహారం తింటున్నాము. అలాగే పొల్యూటెడ్ ఎయిర్, వాటరు, అలాగే జంక్ ఫుడ్స్, అలాగే మనం తీసుకునే టాబ్లెట్స్, మనకు శారీరక శ్రమ లేకపోవడము, అలాగే మనకి స్ట్రెస్ వీటన్నిటి కారణంగా బాడీలోకి ఏం వెళ్తాయంటే టాక్సిన్స్ వెళ్తాయండి. ఈ టాక్సిన్స్ ఏం చేస్తాయంటే అనేక రకాల రోగాలకి కారణమవుతాయి. మన బాడీలో తయారైన ఈ విష పదార్థాలని ఎప్పటికప్పుడు మనం బయటికి పంపిస్తూనే ఉండాలి. ఒకటి మోషన్ రూపంలో వెళ్తుంది. 2 టాయిలెట్ రూపంలో వెళ్తుంది. మనకి చెమట రూపంలో బయటికి వెళ్తుంది. ఓకేనండి. అయితే ఈ మధ్య కాలంలో మనం చెమట పట్టే పనులేమి చేయట్లేదు. ప్రతి ఆఫీస్‌లో కూడా ఏసీలు కంపల్సరీ అయిపోయాయి. రెండోదేంటంటే ఒకప్పుడు తక్కువ టాక్సిన్స్ ఎళ్ళేవి బాడీలోకి. ఇప్పుడు చాలా ఎక్కువ ఎన్నో రెట్లు ఎక్కువ మన బాడీలోకి టాక్సిన్స్ వెళ్ళిపోతున్నాయండి. కానీ బయటికెళ్ళే మార్గం లేదు. ఈ టాక్సిన్స్ అన్నీ కూడా బాడీని నాశనం చేస్తున్నాయి. మరి దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి ఒకప్పుడు రోజుల్లో మనం ఆముదం తీసుకునేవాళ్ళం పెద్ద బండకి. కానీ ఇప్పుడు అది కూడా లేదు. మరి బాడీలో క్లీనింగ్ లేకపోతే మనకి అనారోగ్యాలనేవి స్టార్ట్ అవుతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే మన కంపెనీలో కినోకి అనే ప్రొడక్ట్ ఉంది. ఇదేం చేయాలి అంటే నైట్ పడుకునేటప్పుడు కాళ్ళని శుభ్రంగా కడుక్కొని దానికి ప్యాడ్స్ ఉంటాయండి. ఆ 2 పాదాలకు అంటించుకొని పడుకుంటే మన బాడీలో ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అది బ్లడ్‌లో తిరుగుతుంటాయండి. ఈ నర్వ్స్ బ్లడ్ నర్వ్స్ పాదాల దగ్గర ఎండ్ అవుతాయి. ఓకే. ఇది పాదాల దగ్గర ఎండ్ అయినప్పుడు ఈ ప్యాడ్స్ ఏం చేస్తాయంటే ఆ బ్లడ్‌లో ఉన్న టాక్సిన్స్‌ని ఇవి లాగేసుకుంటాయండి. మనకెలా తెలుస్తది అంటే మనం నైట్ పడుకునేటప్పుడు వైట్‌గా ఉండే ఈ ప్యాడ్స్ మార్నింగ్‌కి వచ్చేటప్పటికి బ్లాక్ అయిపోతాయి. ఇందులో 5 పేర్స్ ఉంటాయండి. 5 రోజులు పెట్టుకుంటే మనకి బాడీలో మాక్సిమం టాక్సిన్స్ అనేవి ఇది లాగేస్తుంది. ఇది 6 నెలలకొకసారి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వాళ్ళని లేదండి. ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకొకసారి పెట్టుకోవాల్సిందే. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా తీసేయాల్సిందే. పేషెంట్స్ అయితే ముందు మెడిసిన్ వాడే ముందు ఈ ప్యాడ్స్ ముందు అంటించుకొని టాక్సిన్స్ రిమూవ్ చేసుకొని అప్పుడు మెడిసిన్ వాడితే ఆళ్ళకి రిజల్ట్ కనబడుతుంది. బాడీలో టాక్సిన్స్ పెట్టుకొని, చెత్త పెట్టుకొని మీరు మెడిసిన్ వాడతాను అంటే ఉపయోగం లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఇది వాడాలి. మరి ప్రైస్ విషయానికొస్తే బయట మార్కెట్‌లో ఇది 1000 పైనే ఉంది. మన దగ్గరకొచ్చేటప్పటికి ఓన్లీ 320కే మనకి ఈ ప్రొడక్ట్ దొరుకుతుందండి. సో, ప్రైస్ విషయం కూడా రీజనబుల్. అలాగే యాంటీ అడిక్షన్. ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు వేరే మార్గం లేదండి. చాలా నాశనం 90% ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోయిన్నారు బయటికి. వాళ్ళని ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావడానికి వేరే మార్గాలేమి లేవండి. ఈ యాంటీ అడిక్షన్ అనే ప్రొడక్టు ప్రతిరోజు 2 పూట్ల వాళ్ళు తెలియకుండా వాళ్ళు తాగే నీళ్ళల్లో ఒక 5 డ్రాప్స్ వేస్తే ఈ ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటకి రావడం అనేది జరుగుతుంది. అలాగే పంచతులసి ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఉండాలండి. జలుబులు, దగ్గులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తాగే వాటర్‌లో డ్రాప్స్ వేసుకొని తీసుకోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. జెంట్స్‌కి 40 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 30 ఇయర్స్‌కే ప్రాబ్లమ్ అయిపోతుందండి. ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఇంగ్లీష్ మెడిసిన్ వాడారనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేయబడిన ప్రొడక్టు. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే గ్రీన్ టీ. గ్రీన్ టీ కోసం అందరికీ తెలుసు. గానీ ఇది ఇంకా స్పెషల్ అండి. బయట మార్కెట్‌లో తీసుకునే గ్రీన్ టీలు పాలు, పంచదారతో మనం టీ‌ల్లాగా తాగుతామండి. కానీ ఇదేంటంటే
కప్పు వేడి నీళ్ళలో 1 లేదా 2 టాబ్లెట్లు వేసుకొని కలిపేస్తే, ఆ టాబ్లెట్లు ఎంతో ఎవాపరేట్ అయిపోతే, దీన్ని తీసుకుంటే మొత్తం మన బాడీకి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్, ప్లస్ విటమిన్స్, మినరల్స్ కూడా అందుతాయండి. రిఫ్రెష్‌మెంట్ బయట నుంచి అలసిపోయి లోపలికొచ్చినప్పుడు ఇది తీసుకున్నామనుకోండి వెంటనే రిలీఫ్ ఇస్తది. సో, చాలా అద్భుతమైన ప్రొడక్ట్. మరి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన కంపెనీ తక్కువ రేట్లకి ఎలా ఇవ్వగలుగుతుంది? ఇక్కడ ఎక్స్‌వైజెడ్ కంపెనీ అంటే బయట మార్కెట్‌లో దొరికే ఏ ప్రొడక్ట్ అయినా రూ. 50 తయారైతే మనం దాన్ని ఎంఆర్‌పి రూ. 100 పెట్టి కొంటామండి. మళ్ళీ మధ్యలో రూ. 50 ఏమైపోయింది అంటే బయట మార్కెట్‌లో ఏ ప్రొడక్ట్ అయినా సరే కంపెనీ నుంచి కస్టమర్‌కి డైరెక్ట్‌గా రాదండి. సూపర్ స్టాకిస్ట్ అని, డీలర్స్ అని, డిస్ట్రిబ్యూటర్స్ అని, హోల్‌సేలర్స్, రిటైలర్స్ ఇలాగా మిడిల్ మ్యాన్ ఛానల్ చాలా ఉంటుంది. దాంతో పాటు అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఉంటుందండి. వీటన్నిటికి మధ్యలో ఒక రూ. 50 ఎగిరిపోతాయి. మరి మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఒక రూ. 50 తయారైన ప్రోడక్ట్ ఎంఆర్‌పి రూ. 100 పెడుతుంది. ఇక్కడ మిడిల్ మ్యాన్ ఛానల్స్ ఏది ఉండదండి. అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఉండదు. దానివల్ల కంపెనీ దగ్గర రూ. 50 మిగులుతుంది. సో, కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ ప్రొడక్ట్స్ మళ్ళీ మనం కొంటున్నప్పుడు డైరెక్ట్‌గా 20% డిస్కౌంట్ కస్టమర్‌కి ఇచ్చేస్తుందండింక. మిగిలిన రూ. 30 ఏదైతే ఉందో, ఎవరైతే యూజ్ చేశాక నచ్చిందని రికమెండ్ చేస్తారో, వాళ్ళకి ఒక సిస్టమ్ ప్రకారం ఒక ఇన్‌కమ్ క్రియేట్ చేసి, ఆ ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో, ఆ విధంగా మన కంపెనీ మనకి మిడిల్ మ్యాన్స్ అడ్వర్టైజ్‌మెంట్ లేకపోవడం వల్ల రీజనబుల్ ప్రైస్‌కి ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ కొనుక్కోవాలి అంటే కంపెనీ ఏం చెప్తుందంటే మొదటిసారి రూ. 1500 విలువైన ప్రొడక్ట్ మీకు నచ్చిన ప్రొడక్ట్ కొనుక్కోండి ఎంఆర్‌పి ధరకి. ఓకే. అలా కొనుక్కుంటే కంపెనీ ఫ్రీగా ఒక ఐడీ నంబర్ ఇస్తుందండి. ఓకే. ఈ ఐడీ నంబర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ప్రతి నెల మీకు అవసరమైన ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నప్పుడు మినిమమ్ 18-30% డిస్కౌంట్ ఇచ్చేస్తుందండి. ఆ ప్రొడక్ట్‌ని బట్టి. ఒకటి. 2 ఏంటంటే మీరు కనీసం ఇది ఆఫర్ అండి. కొనాలని రూల్ ఏమి లేదు. ఒకవేళ 5 నెలలు కంటిన్యూగా మీరు రూ. 1500 చొప్పున మీకు నచ్చిన ప్రొడక్టు కొనుక్కుంటే, ఆరో నెలలో మళ్ళీ అదే రూ. 1500 ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ అండి. ఈ బెనిఫిట్‌ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని, నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, రాబోయే తరాలకు కూడా మంచి ఆరోగ్యకరమైన ఫ్యూచర్‌ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్.